హాయ్ ఫ్రెండ్స్. సో మీ అందరినీ ఆనెస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంకా మీ డ్రీమ్ జాబా కాదా? ఒకానొక టైంలో ఐటీ జాబ్ వస్తే లైఫ్ సెట్ అని అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోయింది. మార్నింగ్ లాగిన్ అయ్యే ముందు జాబ్ ఉందా లేదా అనే డౌట్ పడే స్టేజ్కి వచ్చాం. జస్ట్ ఇమాజిన్, మీరు రోజులు సంవత్సరాలు కష్టపడి జాబ్ లో సెటిల్ అయ్యారు. ఈఎంఐ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని సెట్ చేసుకున్న టైంలో సడన్ గా మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, యువర్ సర్వీసెస్ ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్ అని. అండ్ ఇదేమీ చిన్న విషయం కాదు. 2026 లో టెక్ ఇండస్ట్రీలో జరుగుతున్న లే ఆఫ్స్ మీ అందరికీ తెలిసిందే. ఇది జస్ట్ ఒక న్యూస్ మాత్రమే కాదు, ఒక వార్నింగ్ లాంటిది. సో ఈ వీడియోలో లే ఆఫ్స్ అనేవి సడన్ గా ఎందుకు పెరిగాయి, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా లేక కంపెనీస్ అనేవి డ్రామా చేస్తున్నాయా, గోస్ట్ జాబ్స్ అంటే ఏంటి, ఇండియాలో దీని ఇంపాక్ట్ ఎంత డేంజరస్ గా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి. సో ఈ అన్ని టాపిక్స్ మీద క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. లాస్ట్ 3 months లో 95 కంపెనీస్ అరౌండ్ 73,000 ప్లస్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశాయంటే నమ్ముతారా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2026 ఎండ్కి వచ్చేసరికి ఈ నంబర్ 3 lakhs రీచ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సేఫ్ కాదు. స్నాప్, ఆరకిల్, మెటా, డిజ్నీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా జాబ్స్ ని తీసేస్తున్నాయి. కంపెనీస్ చెప్పేది ఏంటంటే ఒక సింపుల్ రీజన్, ఏఐ వచ్చింది, సో ఆటోమేషన్ పెరిగింది, సో మ్యాన్ పవర్ అనేది కొంచెం తగ్గాలి. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా లేదంటే కంపెనీస్ జస్ట్ కాస్ట్ కటింగ్ కోసం ఈ ఎక్స్క్యూజ్ ని వాడుకుంటున్నాయా? స్నాప్ సిఇఓ ఈవెన్ స్పీగల్ మెమోలో క్లియర్ గా చెప్పాడు, ఏఐ టూల్స్ యూజ్ చేసి తక్కువ మందితో ఎక్కువ వర్క్ చేయొచ్చు అండ్ కంపెనీకి $500 million ని సేవ్ అవుతుంది అని చెప్పేసి. సో హ్యూమన్స్ కన్నా మషీన్స్ చీప్ అని చెప్పేసి కంపెనీస్ థింక్ చేస్తున్నాయి. సో అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ కంపెనీస్ జాబ్స్ ని పీకేయడం అనేది రీజన్ ఏఐ అనేది కొంతవరకు నిజమే, కానీ రియల్ రీజన్ అది కాదు. మెజారిటీగా ఇది ఒక కాస్ట్ కటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం ఒక షాకింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆరకల్ కంపెనీ March 31 ఎర్లీ మార్నింగ్ 6 AM కి కొన్ని వేల ఎంప్లాయీస్ కి టర్మినేషన్ ఈమెయిల్స్ పంపించింది. ఎటువంటి వార్నింగ్ గానీ డిస్కషన్ గానీ ఏం లేకుండా జస్ట్ ఒక సింపుల్ స్టేట్మెంట్, యువర్ అవుట్, అంతే. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ని మీరు ఇమాజిన్ చేసుకోండి. మార్నింగ్ లేచి ఈమెయిల్ ఓపెన్ చేస్తే జాబ్ లేదు అనే ఒక న్యూస్ మీరు చూడాల్సి వస్తే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకుని చూడండి. రిపోర్ట్స్ ప్రకారం అయితే అరౌండ్ 30,000 ఎంప్లాయీస్ గ్లోబల్ గా దీని వల్ల ఇంపాక్ట్ అయ్యారు. అండ్ ఇండియాలో కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. రీజన్ ఏంటంటే ఏఐ డేటా సెంటర్స్ కి ఇన్వెస్ట్మెంట్ ని షిఫ్ట్ చేయడం వల్ల. అండ్ డిజ్నీకి వచ్చిన కొత్త సిఇఓ కూడా జాయిన్ అయిన 1 month కే లే ఆఫ్ స్టార్ట్ చేశాడు. సో కంపెనీస్ అనేవి ప్రాఫిట్స్ కోసం ఎంప్లాయీస్ ని సాక్రిఫైస్ చేస్తున్నాయి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, మీరు లింక్డ్ ఇన్ లాంటి జాబ్ పోర్టల్స్ లో చూస్తారు చాలా థౌజండ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ రియాలిటీ ఏంటంటే అందులో చాలా జాబ్స్ అనేవి గోస్ట్ జాబ్స్. అసలు గోస్ట్ జాబ్స్ అంటే ఏంటి? యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే ఆ జాబ్ ని ఎవరు ఫిల్ చేయరు. జస్ట్ ఇది ఇన్వెస్టర్స్ కి కంపెనీ గ్రో అవుతుంది అని చూపించడానికి మాత్రమే ఆ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. సో జాబ్ సీకర్స్ ఏం చేస్తారు, ఇక్కడ అప్లై చేస్తారు, వెయిట్ చేస్తారు అండ్ ఒక కన్ఫ్యూజన్ లో పడిపోతారు. దీని వల్ల ఇండియాలో ఇంపాక్ట్ ఎంత? సపోజ్ యుఎస్ లో ఒక జాబ్ పోయింది అనుకోండి, ఇండియాలో 3 to 4 జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆఫ్ షోర్ డిపెండెన్సీ వల్ల. సో హైదరాబాద్, బెంగళూరులో ఉన్న సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది ఒక పెద్ద రిస్క్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ అనేది తగ్గింది, కాంపిటీషన్ పెరిగింది అండ్ కంపెనీస్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా మారిపోయాయి. సో స్కిల్ అనేది అవుట్డేటెడ్ అయిపోతే జాబ్ ఇమ్మీడియట్ గా రిస్క్ లో పడిపోతుంది. దీనికి సొల్యూషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐని ఒక ఎనిమీ లాగా కాదు, దాన్ని ఒక టూల్ గా చూడండి. చాట్ జీపీటీ, ఆటోమేషన్ టూల్స్, డేటా స్కిల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోండి. సింగిల్ స్కిల్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకండి. మల్టీ స్కిల్ డెవలప్ చేసుకోండి. ఎప్పుడు కూడా బ్యాకప్ ప్లాన్ అనేది ఒకటి ఉండాలి. ఫ్రీలాన్సింగ్, సైడ్ ఇన్కమ్ కోసం ఏదో ఒకటి చేయండి. నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. జాబ్ పోర్టల్స్ మీద మాత్రమే డిపెండ్ అస్సలు అవ్వకండి. పాత రోజుల్లో మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, నాకు జాబ్ ఉంది, ఐఎమ్ సేఫ్ అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కొత్త మైండ్ సెట్ ఎలా ఉండాలి, నాకు స్కిల్స్ ఉన్నాయి, సో ఐఎమ్ సేఫ్ అని ఎలా ఉండాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి, సొల్యూషన్ మీకే అర్థం అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకునేది ఒకటే, నేను ఇక్కడ ఎవరిని భయపెట్టడం లేదు. సింపుల్ గా ఐటీ ఇండస్ట్రీ అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదు, కానీ రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి.
సో సర్వైవ్ అవ్వాలంటే అడాప్ట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి, స్మార్ట్ గా ఉండాలి, లేకపోతే లే ఆఫ్స్ లిస్ట్ లో మనం కూడా ఉంటాం. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.